డాకాక్ స్పైడర్-మ్యాన్ విలన్స్లోనే ఐకానిక్ విలన్. 2004లో ఫస్ట్ టైం ఒక లైవ్ యాక్షన్ డాకాక్ని చూసాం అంతే. తర్వాత వచ్చిన లైవ్ యాక్షన్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పైడీ విలన్స్గా ఇప్పటికీ ఉండిపోయింది ఆ క్యారెక్టర్. అగైన్ 17 years తర్వాత ఇప్పుడు సేమ్ వర్షన్ ఆఫ్ డాకాక్ని మళ్ళీ చూస్తున్నాం. సో డాకాక్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఆ క్యారెక్టర్ని హైలైట్ చేసే డాకాక్ మెకానికల్ ఆర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఆర్మ్స్ గురించి మనకి తెలిసింది చాలా తక్కువ. సో ఈ డాకాక్ టెంటికల్స్ గురించి తెలియని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్పైడర్-మ్యాన్ 2లో ట్రైటియంని ఒక ఎనర్జీ సోర్స్గా యూజ్ చేసి ఒక సెల్ఫ్ సస్టైన్ ఆర్టిఫిషియల్ సన్ని డాకాక్ క్రియేట్ చేస్తాడు. ఈ ట్రైటియం ఎనర్జీ జనరేటర్ అండ్ ఐరన్ మ్యాన్ ఆర్క్ రియాక్టర్ వెనుక ఉన్న ఐడియా ఒకటే, ఒక క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. కానీ యూజ్ చేసుకున్న ఎలిమెంట్సే డిఫరెంట్. ఐరన్ మ్యాన్ ది అన్నోన్ ఎలిమెంట్, డాకాక్ ది ట్రైటియం. డాకాక్ క్రియేట్ చేసిన ఈ అన్స్టేబుల్ సన్ ఆర్ ఈ ఫ్యూజన్ రియాక్షన్ని కంట్రోల్ చేయాలంటే హ్యూమన్స్కి కానీ ఒక ఆర్టిఫిషియల్ మెషినరీకి కానీ సాధ్యం కాదు. అందుకే ఒక హ్యూమన్ కంట్రోల్ మెకానికల్ ఆర్మ్స్ని డాకాక్ తయారు చేస్తాడు. ఎందుకంటే అన్స్టేబుల్ ఫ్యూజన్ రియాక్షన్కి ఉన్న మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. బట్ డాకాక్ తయారు చేసిన ఈ మెకానికల్ ఆర్మ్స్ మీద హీట్ ఎనర్జీ అలానే మ్యాగ్నెటిజం పనిచేయదు. అందుకే డాకాక్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఒక చిన్న పెన్సిల్ మీద ఎరేజర్ని హోల్డ్ చేయడానికి ఉండే చిన్న మెటల్ హోల్డర్తో సహా అన్నిటినీ ఆ ఆర్టిఫిషియల్ సన్ అట్రాక్ట్ చేస్తుంది. కానీ డాకాక్ ఆర్మ్స్ మాత్రం ఆ ఆర్టిఫిషియల్ సన్నే కంట్రోల్ చేస్తుంటాయి. ఈ ఫ్యూజన్ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే మెకానికల్ ఆర్మ్స్ని తయారు చేస్తాడు డాకాక్. సో ఈ మెకానికల్ ఆర్మ్స్ని తయారు చేసింది ఏ ఎలిమెంట్తో అని డౌట్ చాలామందికి ఉంటుంది. ఫిలిం యూనివర్స్లో దీనికి ఇంకా ఒక ఆన్సర్ లేదు. బట్ కామిక్స్లో కొన్ని వర్షన్స్లో మాత్రం ఈ మెకానికల్ ఆర్మ్స్ని డాకాక్ తయారు చేసేది వైబ్రేనియంని తప్ప దేనినైనా కట్ చేయగలిగే మెటల్తో, అదే ఎడమాంటియం. మరి ఎడమాంటియంపై మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ పనిచేస్తుందా లేదా అని డౌట్ చాలా మందికి ఉంటుంది. బట్ కొన్ని మార్వెల్ కామిక్స్లో వోల్వరిన్ బాడీలో ఉండే ఎడమాంటియంలో కెమికల్ బాండ్స్ని కూడా వేరు చేస్తూ ఎడమాంటియంని కంట్రోల్ చేస్తాడు మ్యాగ్నెటో. సో ఎడమాంటియంపై మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మార్వెల్ యూనివర్స్లో ఉంది. డాకాక్ ఒక సూపర్ హ్యూమన్ కాదు, సూపర్ విలన్ కాదు, జస్ట్ నార్మల్ హ్యూమన్ విత్ ఏఐ మెకానికల్ ఆర్మ్స్. మరి ఒక నార్మల్ హ్యూమన్కి స్పైడర్ మ్యాన్ పంచెస్ని తట్టుకునే పవర్ ఉంటుందా? ఒక నార్మల్ హ్యూమన్ అయితే స్పైడీ పవర్ఫుల్ పంచ్ని తట్టుకోలేడు. బట్ స్పైడర్ మ్యాన్ ఎన్ని పంచెస్ ఇచ్చినా సరే డాకాక్ ఒక సూపర్ హ్యూమన్లా తట్టుకుంటాడు. దీనికి ఓన్లీ రీజన్ కూడా ఈ మెకానికల్ ఆర్మ్సే. డాకాక్ చేసిన ఫ్యూజన్ రియాక్షన్ ఎక్స్పెరిమెంట్లో జరిగిన యాక్సిడెంట్ తర్వాత పెయిన్ అంటే ఏంటో డాక్టర్ రాక్కి తెలియదు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ద ఎక్స్పెరిమెంట్ మాత్రమే. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎక్స్పెరిమెంట్ జరిగే ముందు డాకాక్ తయారు చేసిన టెంటికల్స్ ఇంటర్నల్ బాడీకి అటాచ్ అయ్యేటప్పుడు ఆ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఈవెన్ ఆ అటాచ్మెంట్ని ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఆ పెయిన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. కానీ వన్స్ యాక్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే తన బ్రెయిన్కి అండ్ మెకానికల్ ఆర్మ్స్ ఏఐకి ఒక బౌండరీగా ఉన్న ఇన్హిబిటర్ చిప్ డ్యామేజ్ అయిందో ఆ పాయింట్ నుండి డాక్టర్ రాక్కి పెయిన్ అంటే ఏంటో తెలియదు. మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే నొప్పి మన బ్రెయిన్ మనకి ఇచ్చే ఒక మెసేజ్. అలాంటి పెయిన్ సెన్సిటివ్ మెసేజ్నే ఏఐ బ్లాక్ చేస్తుంది. అందుకే ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత నుండి డాకాక్కి ఎటువంటి పెయిన్ ఉన్నా సరే మధ్యలో బ్రెయిన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ మెకానికల్ ఆర్మ్స్ ఏఐ బాడీకి న్యాచురల్గా ఒక దెబ్బ తగిలితే వచ్చే పెయిన్ సెన్సేషన్ని ఆపేస్తుంది. అందుకే స్పైడర్ మ్యాన్ ఇచ్చే పవర్ఫుల్ పంచెస్ వల్ల డాకాక్పై ఎక్స్టర్నల్గా ఏ ఎఫెక్ట్ కానీ రియాక్షన్ కానీ ఉండదు. డాకాక్ ఈ మెకానికల్ ఆర్మ్స్ని ముందుగా యూజర్ బ్రెయిన్ వేవ్స్తో రియాక్ట్ అయ్యేలా క్రియేట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఈ ఆర్మ్స్కి ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్ట్గా బ్రెయిన్ని డాకాక్ థాట్స్ని యాక్సెస్ చేయగలిగాయి. అంటే డాకాక్కి ఆ టెంటికల్స్కి ఒక మెంటల్ లింక్ క్రియేట్ అయింది. ఈ మెంటల్ లింక్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది, ఒక హ్యూమన్ నర్వస్ సిస్టమ్ ఎక్స్టర్నల్ బాడీకి కూడా పాస్ అవుతుందా అనే థాట్ మీకు ఎప్పుడైనా వస్తే ఈ డాకాక్ క్యారెక్టర్ మీకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఈ టెంటికల్ ఆర్మ్స్ డాకాక్ బాడీకి పర్మనెంట్గా ఎప్పుడైతే అటాచ్ అయ్యాయో బాడీకి ఒక ఎక్స్టెన్షన్గా మారాయి. డాకాక్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ 4 ఆర్మ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త న్యూరల్ పాత్వేని ఈ ఆర్మ్స్లోకి క్రియేట్ చేసింది. అంటే డాకాక్ హోల్ నర్వస్ సిస్టంలో ఈ మెకానికల్ ఆర్మ్స్ కూడా ఒక పార్ట్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే డాకాక్ టెంటికల్స్కి ఏదైనా జరిగితే ఆ పెయిన్ని డాకాక్ ఫీల్ అవ్వగలడు. అంటే ఈ టెంటికల్ ఆర్మ్స్లో ఏదైనా విరిగితే ఆ పెయిన్ కూడా డాక్టర్ రాక్కి ఉంటుంది, తెలుస్తుంది. బట్ నర్వ్ ఎండింగ్స్ అన్నదే లేకుండా ఇది ఎలా పాసిబుల్ అని అనుకోవచ్చు. అందుకే ఇది జస్ట్ ఫిక్షనల్. అంతేకాదు డాకాక్ ఒకవేళ స్పృహలో లేకపోయినా ఒక డేంజరస్ విలనే. డాకాక్ చూడకపోయినా రెస్పాండ్ అవ్వకపోయినా డాకాక్ హెల్ప్ లేకుండా ఈ టెంటికల్స్ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. దీనికి రిఫరెన్స్నే స్పైడర్-మ్యాన్ 2 ఫిలింలో చూస్తాం. ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక్కోసారి ఈ రోబోటిక్ ఆర్మ్సే డాకాక్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాయి. అంటే చేతితో ఒక తోలుబొమ్మని ఆడించినట్టు ఈ ఆర్మ్సే డాకాక్ని కంట్రోల్ చేయగలవు. కామిక్స్లో అయితే డాకాక్ ఎలాగా లేకపోయినా కూడా ఈ ఆర్మ్స్ డాకాక్ బాడీలో మూమెంట్ని క్రియేట్ చేయగలవు. ఒక మనిషిలో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి, కానీ అవి టైంని బట్టి సిచ్యువేషన్ని బట్టి బయటికి వస్తాయి. కానీ అప్పటి వరకు మన సబ్కాన్షియస్ మైండ్లోనే మనలోని మల్టిపుల్ పర్సనాలిటీస్ అలైవ్గా ఉంటాయి. అలానే డాకాక్కి కూడా
ఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్లో డాగ్ ఆక్ని ఏఐ కంట్రోల్ చేయకుండా ఉండడానికే ఆ ఇన్హిబిటర్ చిప్ని యూజ్ చేస్తాడు. కానీ అది డ్యామేజ్ అయ్యాక డాగ్ ఆక్ కాన్షియస్నెస్లో ఉండే థాట్స్ని అర్థం చేసుకునే ఛాన్స్ ఆ ఏఐకి దొరికింది. డాగ్ ఆక్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న థాట్స్ని అర్థం చేసుకొని ఈ 4 ఆర్మ్స్ కూడా 4 డాగ్ ఆక్ పర్సనాలిటీస్గా మారాయి. అంటే ఒక్కొక్క ఆర్మ్ కూడా ఒక్కొక్క డాగ్ ఆక్ పర్సనాలిటీ. సో డాగ్ ఆక్ వాటితో మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడేది తన ఓన్ సబ్కాన్షియస్ థాట్స్తోనే, అంటే తనతోనే. ఎందుకంటే ఆ ఆర్మ్స్ అన్నీ కూడా తన మైండ్లోని పర్సనాలిటీస్. సింపుల్గా డాగ్ ఆక్ కాన్షియస్నెస్లో ఉండే పర్సనాలిటీస్కి ఒక ఫిజికల్ ఫామ్గా ఈ మెకానికల్ ఆర్మ్స్ మారాయి. బట్ ఆ మెకానికల్ ఆర్మ్స్ ఆ థాట్స్తో కంప్లీట్గా ఇండిపెండెంట్ అవ్వలేదు. కంప్లీట్గా ఇండిపెండెంట్ అయి ఉంటే డాగ్ ఆక్ స్పైడర్-మ్యాన్ 2 క్లైమాక్స్లో వాటిని కంట్రోల్లోకి తీసుకునేవాడు కాదు. మనం అబ్జర్వ్ చేస్తే స్పైడీ ఫిల్మ్స్లో ఈ డాగ్ ఆక్ టెంటికల్స్ కొన్నిసార్లు చాలా చిన్నవిగా ఉంటాయి, కొన్నిసార్లు డాగ్ ఆక్ బాడీ కంటే 5 టైమ్స్ పెద్దవిగా ఉంటాయి. దీనికి రీజన్ ఈ టెంటికల్స్ కంప్రెస్ అవ్వగలవు, అలానే చాలా దూరం వరకు ఎక్స్పాండ్ అవ్వగలవు. అందుకే చాలాసార్లు అవి డిఫరెంట్ లెంత్లో కనిపిస్తాయి. అలానే ఈ 4 ఆర్మ్స్ ఏం చూసినా కూడా డాగ్ ఆక్ కూడా వాటిని చూడగలడు. అంటే డాగ్ ఆక్కి విజన్ అన్నది లేకపోయినా, ఏది చూడలేకపోయినా ఈ ఆర్మ్స్ 360 డిగ్రీస్ 4 డిఫరెంట్ యాంగిల్స్ నుండి ప్రతి ఒక్కటి చూపించగలవు. అయితే ఈ 4 టెంటికల్ ఆర్మ్స్ కలిపి ఉండే వెయిట్ని ఎంసీలో ఉండే ఒక నార్మల్ హ్యూమన్స్ పైన సపోర్ట్ చేయలేదు. ఎర్త్ బేస్డ్ నార్మల్ హ్యూమన్స్లో క్యాప్టెన్ అమెరికా లాంటి సూపర్ సోల్జర్స్కి మాత్రమే అది పాసిబుల్. సో ఇలాంటి హెవీ ఎక్స్టర్నల్ పార్ట్స్ని సపోర్ట్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ స్కెలిటన్ కావాలి. అదే డాగ్ ఆక్ తన బాడీకి అటాచ్ చేసుకునే ఎక్స్టర్నల్ స్పైన్. డాగ్ ఆక్ తన బాడీకి అటాచ్ చేసుకునేది ఈ ఎక్స్టర్నల్ స్పైనల్ సపోర్ట్ని మాత్రమే. యాక్చువల్గా డాగ్ ఆక్ 4 టెంటికల్స్ కన్నా ఇంపార్టెంట్ పార్టే ఈ ఎక్స్టర్నల్ స్పైన్. అందుకే ఈ 4 టెంటికల్స్కి ఉండే హెవీ వెయిట్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ స్పైన్ ఇంటర్నల్ స్పైన్కి సపోర్ట్ చేస్తుంది. ఈ 4 మెకానికల్ టెంటికల్స్లో 2 టెంటికల్స్ మోస్ట్ ఆఫ్ ది టైం డాగ్ ఆక్ బాడీని అలానే మిగిలిన 2 టెంటికల్స్ వెయిట్ని సపోర్ట్ చేయడానికే ఉంటాయి. ఇలా డాగ్ ఆక్ విలన్ లుక్లో సంథింగ్ కాదు, ఎవ్రీథింగ్ స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఏదైనా ఉంది అంటే అది ఈ 4 ఆర్మ్సే.